సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటల్ని అక్షర సత్యాలుగా ఆచరిస్తున్న స్త్రీమూర్తులను సత్కరించే కార్యక్రమమే అన్సంగ్ హీరోస్. అనునిత్యం తీరిక దొరకని ఎన్ఆర్ఐ జీవన సమరములో సమాజ సేవ కోసం తమ అమూల్యమైన సమయాన్ని మనకు, మన భావి తరాలకు బంగారు బాట వేసేందుకు నిర్విరామముగా వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేస్తున్న స్త్రీమూర్తులను దయచేసి నామినేట్ చేయండి. సియాటిల్ నగరంలో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో ఇలాంటి మహిళల సేవా స్ఫూర్తిని మరియు నాయకత్వాన్ని సెలబ్రేట్ చేద్దాం. గో టీటీఏ! వచ్చేసామండి మళ్ళీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి మెగా కన్వెన్షన్ 2024 గురించి మాట్లాడటానికి. అండ్ ఇవాళ మనం టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 జరగబోయే విమెన్స్ ఫోరం గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు విమెన్స్ ఫోరం చైర్ వాణి గడ్డం గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ షో వాణి గారు. హౌ ఆర్ యు డూయింగ్ టుడే? నమస్కారం అండి. ముందుగా టీవీ5 ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగున్నామండి. వీఆర్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ అండి, ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్. సో మీరు యు ఆర్ ద విమెన్స్ ఫోరం చైర్ ఫర్ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024. బిఫోర్ దాట్ ఒక్కసారి మా ఆడియన్స్ కి జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అబౌట్ వాట్ యు డూయింగ్ అండ్ హౌ ఇస్ యువర్ టిపికల్ డే లైక్. షూర్ అండి. సో నేను యుఎస్కి వచ్చి 24 ఇయర్స్ అయిపోయింది. సో ఐ డిడ్ మై పిహెచ్డి హియర్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. సో స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి, బట్ మోస్ట్లీ ఐఎమ్ బిజీ ఇన్ ది ఈవినింగ్స్ బికాస్ వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత దే టేక్ one-on-one అపాయింట్మెంట్స్ విత్ మీ అండ్ దే కమ్ అండ్ సీ మీ ఇన్ మై ఆఫీస్. సో ఇది ట్యూటరింగ్ లా కాకుండా జస్ట్ one-on-one, completely catered to their individual needs, strengths, weaknesses అలా అనమాట. సో what is otherwise called as a guidance counselor here. బట్ నేను అది ప్రైవేట్ గా చేస్తాను, నాట్ బేస్డ్ అట్ ఎనీ వన్ స్కూల్ ఆర్ ఇన్ వన్ స్కూల్ డిస్ట్రిక్ట్. త్రూఅవుట్ యుఎస్ ఫోన్ కాల్స్ లో అయినా ఇస్తాను, జూమ్ సెషన్స్, లేదంటే ఇంటికి వస్తే పర్సనల్ గా one-on-one అండి. సో దట్స్ వాట్ ఐ డూ. Wonderful అండి. Really nice to hear that. So you're mending and you're mentoring so many people. Congratulations for that. సో ముందుగా మన ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ 2024 లో జరిగే మహాసభల గురించి మాట్లాడుతూ సియాటల్లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నాట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, ఇన్ ఆల్ టైమ్స్, విమెన్, అండ్ ఎస్పెషలీ యు ఆర్ ద విమెన్స్ ఫోరం చైర్. సో టెల్ మీ అబౌట్ ద విమెన్స్ ఫోరం అండ్ a little bit about your roles and responsibilities. Sure, Andy. So I've been part of this Telangana American Telugu Association for the past 3.5 years. So I'm forever grateful for Mallanna Garu, the founder of this TTA, and also Vijay Pal Garu. వీళ్ళు ఏంటంటే ఏసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్, అడ్వైజరీ కౌన్సిల్ కో చైర్ మోహన్ రెడ్డి గారు, మెంబర్ భరత్ మాదారి గారు, వీళ్ళంతా ఏంటంటే దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో నేను జాయిన్ అయ్యే ముందర we were in Tennessee, so we didn't have access to any of these organizations. So once we moved to Atlanta, I was happy to be part of this organization, and I'm forever grateful for this platform. So when they thought about this convention, they started creating all these committees, and they gave me this position, and I felt honored, and of course it's a privilege to be the chair of a women's forum committee, because anything related to women is actually one of my passions. Kids and women, youth. I work with youth, and also I'm always passionate about women issues. So I consider it as an honor to have this role. So I'm very much looking forward to this mega convention, where and this has to be a flagship event for all the women who attended. So that's our goal, Andy. Oh, lovely అండి. సో ఎలా ఉన్నాయి ప్లాన్స్? హౌ ఆర్ యూ ప్లానింగ్ ద విమెన్స్ ఫోరం సో ఫార్? సో కన్వెన్షన్ గానీ ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదండి. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దాట్ మళ్ళీ మాకు అంటే ఫస్ట్ ఫ్రైడే అంతా బ్యాంక్వెట్ కాబట్టి చేయటానికి ఏముండదు. సండే రోజున మనకి భద్రాచలం రాముల వారి కళ్యాణం ఉంది కాబట్టి దట్స్ అ మేజర్ థింగ్ ఫర్ ఆల్ విమెన్. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు, తర్వాత షాపింగ్ అన్ని ఉంటాయి కాబట్టి we've decided to do activities on Saturday, the May 25th. సో ఆ రోజు వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేసామండి. కీనోట్ సెషన్ ఉంటుంది, ప్యానల్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత అన్సంగ్ హీరోస్ అని మన తెలుగు విమెన్ ఇక్కడికి వచ్చి, అంటే 7 సముద్రాలు దాటి 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన టైం ని 10 మందికి ఉపయోగపడేలాగా
మన పిల్లలతోనో అంటే రకరకాల కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో నిరంతరంగా అంటే వాలంటరీ వర్క్ చేస్తున్న వాళ్ళని మేము రికగ్నైజ్ చేద్దామని డిసైడ్ చేసామండి. సో అదొకటి ఉంది, అన్సంగ్ హీరోస్ ఫెలిసిటేషన్. సో తర్వాత వచ్చి స్కావెంజర్ అంటే ఫన్ గేమ్స్ అండి ఫర్ విమెన్, జస్ట్ గెటింగ్ టు నో ఈచ్ అదర్, బికాస్ అన్ని 50 స్టేట్స్ నుండి వస్తారు. సో నాట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీవన్. సో ఐస్ బ్రేకర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళకి ప్లాన్ చేస్తున్నాము. So multiple variations also within those activities. Great. I like that name and unsung heroes. I really love. I mean, very unique and ఎప్పుడు వినలేదు. సో చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అంటే కొనియాడబడని హీరోస్ వీళ్ళందరూ, మనలో ఉండే హీరోస్, ఫీమేల్ హీరోస్ ఆర్ కాల్డ్ హీరోస్. అన్సంగ్ అంటే ఎప్పుడు ఎవరు కొనియాడలేదు, అంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు, జనాలు థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు వాళ్ళ వర్క్ ఎంత ప్రాముఖ్యమైంది అనేది చూపించడానికి వాళ్ళకి సెపరేట్ గా ఫెలిసిటేషన్ పెడుతున్నాం. సో నామినేషన్స్ ఫ్రమ్ ఆల్ చాప్టర్స్ అక్రాస్ ద స్టేట్స్ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో దెర్ ఇస్ అ కమిటీ, విమెన్స్ కమిటీ, ఫోరం కమిటీ ఉంది కదా, వీళ్ళందరూ కూర్చుని నామినేషన్స్ అన్ని చదివి దే డిసైడ్ 1 per category. 7 different categories ఉన్నాయండి దాంట్లోనే మళ్ళీ అన్సంగ్ హీరోస్. వండర్ఫుల్. సో మనం అన్సంగ్ హీరోస్ గురించి చెప్పారు. యు వర్ టాకింగ్ అబౌట్ కీనోట్ స్పీకర్స్ అండ్ అదర్ ప్యానలిస్ట్ ఆల్సో. ఆ డిస్కషన్ లో కూడా వెళ్దాము. ఈ ఇయర్ 2024 విమెన్స్ ఫోరం లో ఏదైనా థీమ్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? Yes, indeed. Of course, without the theme, there is no, otherwise, any scattered ga anipistayi. So, our theme for this year is building sisterhood circles, building a care ecosystem. So, we have realized, along with other challenges, the biggest challenge for women is to fight amongst themselves. And ఇప్పుడు మగవాళ్ళతో ఫైట్ చేసి 10 అంతులు ఎక్కువ కష్టపడి ఈక్వల్ గా ప్రూవ్ చేసుకున్నా, మళ్ళీ ఆడవాళ్ళతో కూడా వాళ్ళకి అంటే అడ్డంకులు అంటే ఈర్ష్య, జలసి లేకుండా ఒక సిస్టర్హుడ్ సర్కిల్, సపోర్ట్ స్ట్రక్చర్, స్కాఫోల్డింగ్ ఫర్ ఈచ్ అదర్, ఒకళ్ళకొకళ్ళు భుజాలు ఆనిచ్చి మరి ఇంకొకళ్ళని ఎదగడానికి హెల్ప్ చేయటం. సో టుగెదర్, ఇవాల్వింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ తో building sisterhood circles, developing care ecosystem is the theme. And within that, simple ga andaru cheppukovalante connect, embrace and uplift each other. So vere valto connect avandi, hattukondi, embrace for their differences, embrace for their similarities, and then uplift each other. So andaru together, evolve together. Oh, lovely theme, and I wish the best for that. So ఇంకేదైనా బర్నింగ్ టాపిక్స్ గానీ ఏదైనా అడ్రస్ చేయబోతున్నారా? యా అండి, అంటే దీంట్లో ఇప్పుడు మేము మళ్ళీ ఇంకో ప్యానెల్ డిస్కషన్ కూడా చెప్పాను కదండి. సో అగైన్ ప్యానెల్ లో ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఇక్కడ యుఎస్ లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ, ఎస్పెషలీ తెలుగు పాపులేషన్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని మేము బ్రెయిన్ స్టార్మ్ చేసి ఆ ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క స్పీకర్ ని ఇన్వైట్ చేస్తున్నామండి. లైక్ హెల్త్ అండ్ వెల్నెస్, మన ఫిట్నెస్, మన డయట్ కానీ. ఎందుకంటే మనకి ఒకప్పుడు అన్నారు ఇల్లాలి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అని. సో ఒక స్త్రీ ఒక ఇంటిలో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, ఆర్ ఒక ఉమెన్ హెల్త్ కాన్షియస్ గా ఉంటే, ఎంటైర్ ఫ్యామిలీ బికమ్స్ హెల్త్ కాన్షియస్, బికాస్ they have the control over what is purchased, what is cooked, what is served at the dining table, right? So our theme tho women ni empower cheyadaniki, ante in that area where oka women ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండి స్పోర్ట్స్ అయ్యి ఆడితే పిల్లలందరూ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. బికాస్ వెన్ దే ఆర్ గోయింగ్ దే టేక్ దర్ కిడ్స్ అలాంగ్. వాళ్ళు ఒక కోట్లు ఆడతారు, వీళ్ళు ఒక కోట్లు ఆడతారు. సో ఇఫ్ ఇట్స్ మ్యాన్, వాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళి ఆడుకుంటారు, అమ్మతో పిల్లలు ఉంటారు. కానీ ఇఫ్ ఇట్స్ అ ఉమెన్, పిల్లలతో పాటు వెళ్తారు. వాళ్ళు పార్క్ కి నడవటానికి వెళ్ళినా ఇట్స్ అ ఫ్యామిలీ ఈవెంట్ అవుతుంది అప్పుడు. సో అందుకని వెల్నెస్ అంటే డయట్ న్యూట్రిషనిస్ట్ ని వాళ్ళని ఒకరిని పెడుతున్నాము. సో అట్లాగే కెరియర్స్ లో కూడా గైడెన్స్. ఎంతసేపు ఐటీ ఇది అదే అనుకుంటున్నారు కాబట్టి ఇట్స్ నాట్ లిమిటెడ్ టు దిస్. దెర్ ఆర్ సో మెనీ అదర్ avenues where they can come out, help, become employed. So armed forces లో మన తెలుగు ఆవిడ చాలా ఇయర్స్ గా చేస్తున్నారు ఇక్కడ. సో she's a role model to so many armed forces, military. We wanted to felicitate that person and also bring her on to the panel to talk about her challenges, what all she had to do to be where she is today. So అలాంటివి అన్నమాట. సో తర్వాత ఇంకా మేము వేరే వేరే కేటగిరీస్ చూసి ఒక్క నిమిషం చెప్తాను మీకు. సో లిటరీ అండి, అంటే లిటరీ ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవాళ్ళు, బుక్స్, ఆథర్స్. సో అది కూడా ఇంపార్టెంట్. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు డెకేడ్స్ అంటే ఉంటున్నారు కదా. సో వాళ్ళు రాసి బుక్స్ ఏమైనా పబ్లిష్ చేస్తే దాన్ని హైలైట్ చేద్దాము, అంటే ఆర్ ఆథర్ ని తీసుకొద్దాము, అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్
లేడీస్ కి అంటే డిఫరెంట్ avenues ఉన్నాయి టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్, టు గెట్ ఇన్వాల్వ్డ్ అనే దానికి వాళ్ళకి ఆ స్ఫూర్తిని ఇవ్వటానికి వీఆర్ బ్రింగింగ్ ఆల్ దీస్ ఇన్స్పిరేషనల్ స్పీకర్స్, ఆంటర్ప్రెన్యూర్స్. అంటే సెల్ఫ్ గా బిజినెసెస్ స్టార్ట్ చేసి హౌ డిడ్ దే గ్రో, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఫేస్డ్ ఆన్ దేర్ వే అప్ దేర్. అక్కడికి ఓవర్ నైట్ ఎవరు ఎదగరు. సో ఆ కష్టాలు ఏంటి, ఎవరెవరు హెల్ప్ చేశారు, దాంట్లో అదర్ విమెన్ రోల్ ఏంటి, వీళ్ళందరూ ఏం చేసినా తోటి ఆడవాళ్ళు ఎవరైనా సహాయపడ్డారా, ఆ సహాయం ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసింది, అండ్ హౌ డిడ్ దాట్ హెల్ప్ దెమ్ టు గ్రో. అండ్ ఇది వింటే అందరూ ఎవ్రీబడి విల్ లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సపోర్టింగ్ సంబడి ఎల్స్ అండ్ ఆల్సో సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ విమెన్. అది మా గోల్ అన్నమాట. అంటే we are hoping that women will learn to support each other and seek support from each other. So this way, helping themselves grow and also helping other women grow simultaneously. So, inka politicians, so we are bringing politicians as well. Oka politician, ante to talk about the challenges in the political realm. Maniki అది మళ్ళీ మాట్లాడదాం, ఇంకా చాలా ఉంది దీంట్లో మాట్లాడటానికి. బట్ పొలిటికల్ రైమ్ లో కూడా మనకి అంటే ఇవాళ వి టాక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ అందరూ ఈక్వల్ అది ఇదని. బట్ యూ సీ ఐల్ గెట్ దేర్, బట్ డొమెస్టిక్ వైలెన్స్ అండి, దట్స్ అనదర్ బిగ్ ఇష్యూ హ్యాపెనింగ్ ఇన్ యుఎస్. బికాస్ ఇండియాలో అయితే సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది, సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, ఇన్ లాస్ ఉంటారు, పిన్నులు ఉంటారు, అత్తలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో చెప్తారు, ఆర్ దే విల్ హ్యావ్ avenues to అంటే go and share what's happening in their life and seek advice. But here ఎవరికి వాళ్ళు ఒక షెల్లో ఉన్నట్టుగా ఉంటారు. సో వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ గెట్స్ ఓవర్వెల్మింగ్. పీపుల్ కి డిప్రెషనే రావచ్చు, లేకపోతే ఇంక దీనికి అంతు లేదనుకుని అంటే దేర్ ఇస్ నో అదర్ అంటే వేస్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మిజరీ అని వాళ్ళు అంటే వేరు అంటే వెళ్ళకూడని రౌట్స్ లో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో టు హెల్ప్ విమెన్, వల్నరబుల్ విమెన్, somebody who has been helping women in that area, మేము వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం ప్యానెల్లోకి. అట్లాగే స్పెషల్ నీడ్స్ అండి, నేను ఒక 25 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఇండియన్ పాపులేషన్ లో అంతమంది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు కాదు. బట్ ఇట్ హెస్ బికమ్ వెరీ వెరీ కామన్ నౌ, ఆటిజం స్పెక్ట్రమ్ వాళ్ళు. సో అది డౌన్ గా ఫీల్ అవ్వటమో, లేకపోతే అంటే మాకే ఎందుకు ఇలా అయ్యింది, ఇదేం శాపము అలా అనుకునే తల్లిదండ్రులు, ఆర్ అలా అనుకోకపోయినా వాళ్ళకి ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఏ రిసోర్సెస్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా అడ్వకేట్ చేసుకోవచ్చు అనేవన్నీ నేర్పించడానికి వీఆర్ బ్రింగింగ్ సంబడి విత్ స్పెషల్ నీడ్స్ బ్యాక్గ్రౌండ్ అండి. అంటే టీచర్ హూ హెల్ప్స్ దెమ్ అవుట్ అండ్ ఆల్ ది అవెన్యూస్ దట్ ఆర్ దేర్. సో ఎవ్రీ ఫీల్డ్ అంటే మేము అన్ని బ్రెయిన్ స్టార్మ్ చేశాము, ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇప్పుడు గ్రోయింగ్ ఎన్ఆర్ఐ పాపులేషన్, ఎస్పెషల్లీ తెలుగు పాపులేషన్ కి. దాంట్లో ఇవన్నీ నేను లిస్ట్ చేశాము. సో ద నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్, I don't know if you have that on your list or not. Challenge is finding the right speakers and getting them అండి. అంటే స్పీకర్స్ ని అంటే అక్కడ నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ 2 things. ఒకటి డబ్బులు అండి, మనీ, డాలర్స్ హావ్ బీన్ లిమిటేషన్. సో మాకు ఈచ్ కమిటీకి కొంచెం మనీ అలొకేట్ చేస్తారు కదా, సో వీ కెన్ ఓన్లీ స్ట్రెచ్ యాజ్ ఫార్ విత్ అవర్ మీన్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, యాజ్ ద చైర్ ఆఫ్ విమెన్స్ ఫోరం కమిటీ, మీరు అడిగితే ఈ రోజు నా బిగ్గెస్ట్ ఛాలెంజ్, నేను స్పీకర్స్ కోసం వెతుకుతున్నప్పుడు దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ అండి. అంటే దే టాక్ అబౌట్ విమెన్ ఈక్వల్, ఆల్ ఫ్రెండ్స్ లో ఈక్వల్ గా ఉన్నారు అది అని. బట్ ఇన్ రియాలిటీ మీరు చూడండి, ఎక్కడైనా మీరు గూగుల్ చేసి చూస్తే తెలుగు విమెన్ ఓరేటర్స్ అంటే నాకు టాలీవుడ్ హీరోయిన్లను ప్రజెంట్ చేస్తున్నారు, లేకపోతే యాంకర్లను ఇస్తున్నారు. అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ విమెన్, లర్న్డ్ విమెన్ who have all that wisdom, who are shining examples, but they're not in the limelight. So there may be multiple reasons for it. Kani evaru ante what are the reasons they are choosing to stay within the 4 walls? Why are they not coming outside? And vallaki enduku publicity ledu? Ippudu glamour models kunnanta publicity learned people who can guide hundreds and thousands of people, vallaki leda image. So public speakers, women speakers, accomplished women speakers are very few and far andi. And to get them to come to our event, either you have to shell out a lot of money, which is again a constraint. Challenge. Yes. And then some of them, Mem Sudhamurthy garni approach ayyamu. She's busy. Correct. Her calendar is completely occupied. So, and some politicians, our bad luck, ippudu manaki akkada MP elections avutunnayi kabatti we can bring those. So these are, and we, in spite of all these challenges, we are still working hard to make it a very meaningful and worthwhile event for women to attend from across the 50 states. Amazing. I can see your hard work, and seriously, I mean,
you're broaching so many subjects, like, I mean, be it politics, be it health of overall family, including the women, diet, and so many wonderful topics. I mean, burning topics and prominent topics and bounded actually. I mean, you literally cleared the mist of ignorance. I mean, it's you really beautifully explained about how you're going about, including your challenges. Wonderful, Andy. So we spoke about so many challenges, Gani, planning, and so many things about women and their prominence and their roles in the forum and in daily life also. Coming to entertainment, Gani, are you inculcating any fun elements in the forum, Andy, like games or anything to interact? Sure. Or kind of literally, make it a cool kind of an event? Absolutely. So, ante naku as a woman, I enjoy even games pettina edi pettina whenever I go, I enjoy andi. But this is like a very special moment. Once in 2 years avutundi convention, and that too women's forum activities only 4 to 5 hours ఉంటాయి. సో అక్కడ ముగ్గుల పోటీలో ఫ్యాషన్ షోలో పెట్టేసేసి ఏదో అయిపోయింది కదా జరిగింది కదా జరిపించేసాము అని అనిపించాలని లేదన్నమాట. సో ఐఎమ్ ట్రైయింగ్ వెరీ హార్డ్ అలాంగ్ విత్ అవర్ కమిటీ. నాకు ఒక వండర్ఫుల్ కమిటీ ఉందండి. వీ హ్యావ్ కో చైర్స్, మళ్ళీ మెంబర్స్ ఉన్నారు, ఆల్ విమెన్. దే ఆర్ సో డ్రివెన్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కమిటీ. సో టుగెదర్ అందరము వి అగ్రీ దట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ వర్త్ వైల్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మా ఫన్ గేమ్స్ అన్ని కూడా అగైన్ గెటింగ్ టు నో ఈచ్ అదర్, బిల్డింగ్ ది నెట్వర్క్. ఇప్పుడు అందరూ వచ్చి ఏదో లెక్చర్ హాల్లో కూర్చొని లెక్చర్ విన్నట్టుగా విని వెళ్ళిపోయి మళ్ళీ ఎవరికి ఫాల్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నట్టుగా కాకుండా ఆ నెట్వర్క్ ని పెంచడానికి అన్ని మళ్ళీ థీమాటిక్ గేమ్స్ అండి. సో విల్ ఆస్క్ పీపుల్ టు గో అండ్ ఇంటరాక్ట్. స్కావెంజర్ హంట్ అంటారు, అంటే గో ఫైండ్ 3 women that have traveled 10+ states and అడిగామనుకోండి. So they have to go and they're forced to talk to those other women in the room and find out who all traveled, and then they have to come back and say which states also. So atlage find a woman who has traveled to 7 different countries annam anukondi. They're forced to talk to each other and oh meer nenu tiragaledandi ani nenu cheppagane malli pakkana valla దగ్గరికి మీరు తిరిగారండి, ఏ కంట్రీస్కి వెళ్ళారండి, అలా అంటే just initiating those conversations, encouraging them to engage in conversations with each other, get to know each other, so that they will become the support structure for each other in future. And the idea behind that is every game, every discussion, every keynote speaker, pratidi wrapped around that central theme of building sisterhood circles, support structure. I mean, so you're making your theme very, very strong. I mean, correct. It is revolving around that theme. Wonderful, Andy, including the games, including yes, the fun elements. Beautiful, Andy. So me dantlo panel speakers gani antaru, keynote speakers gani, if you can, or is it a surprise for the women who are going to come there in the forum? కొన్ని ఇంకా అంటే couple of them are still అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఫర్ షూర్ గా, బట్ వీఆర్ క్రాసింగ్ అవర్ ఫింగర్స్. బట్ ఒక మన కీనోట్ సెషన్ అదే కీనోట్ స్పీకర్ గా మేము ఆవిడ పేరు షల్మీనా బాబాయ్ అబ్జీ అని, తను యాక్చువల్లీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, టాస్మానియా, తంజానియా అక్కడ నుండి, బట్ షీ సెటిల్డ్ హియర్, ఫార్మర్ VP ఇన్ IBM అండి. సో తను టెడెక్స్ స్పీచెస్ అలాంటివన్నీ ఇస్తారు. షీ ఆథర్డ్ ఎ బుక్, నో యువర్ వర్త్ అని, విమెన్ కి హౌ దే షుడ్ నెగోషియేట్ ఫర్ అంటే ఇంకా హైయర్ లెవెల్ పొజిషన్స్ కానీ హౌ డు దే నీడ్ టు ఎంగేజ్ ఇన్ నెగోషియేషన్స్. అది మంచి టాపిక్ అని, అంటే మోస్ట్ నీడెడ్ బికాస్ విమెన్ ఆల్వేస్ సెటిల్ డౌన్ ఫర్ లెస్ అండి వెన్ కంపేర్ టు మ్యాన్. సో వై అండ్ హౌ మచ్ లాంగర్ డు వి సెటిల్ డౌన్ లైక్ దట్? అంటే there should be a time. See, we are trying to expand the minds of women empowerment అంటే పొట్టి బట్టలు వేసేసుకుని బార్లలోకి వెళ్ళి men కి ఈక్వల్ గా డ్రింక్ చేయడం అంటే మేబీ that is satisfying some women, but that is not that is not enough. That is not women empowerment. There is much more to it. There is so much more depth to it, and there is so much more work to be done in the field of empowerment. So ఆ థీమ్ తో మేము ఎక్కడెక్కడి నుండో మొత్తం జల్లెడ పట్టి 4 నెలల నుండి కష్టపడుతున్నాము. And I hope women from across the states come and take advantage of this wonderful session or the whole afternoon that is planned for them
and them only. Anyway, our audience are watching, whoever is watching, friends, take advantage of this opportunity and become part of this lovely women's forum in TTA Mega Convention 2024. So my next question అండి, మన విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాము. Just to digress a bit, we'll come back to our discussion. So in your words, tell me what is, because you're a counselor, you have a aerial view of everything. I mean, it will be helpful for everybody as well, including who want to come in the women's forum. I mean, but one great thing you told is there's a lot to women empowerment. It's not what people are talking. People are talking only on the surface, but what actually the reality is, the tip below the iceberg, right? I mean, it's a lot, and there's so much of depth to a woman basically. So in totality, who is a well-rounded woman, and what is this women empowerment going on? And but in your words, in your opinion, how do you define that, and how do you want to explain this to my audience? Sure అండి, అదే విమెన్ ఎంపవర్మెంట్ ఆర్ మహిళా సాధికారత అంటే ఇట్స్ మచ్ మోర్ బ్రాడర్. బేసికలీ విమెన్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, నాట్ జస్ట్ ఇన్ ద వర్క్ ఫోర్స్, అంటే తన ఇష్టాలని, తన హాబీస్ ని, తన ప్యాషన్స్ ని పర్సూ చేయగలిగే ఆ స్వాతంత్రం, తన మనసులో ఉన్నది హెసిటేట్ చేయకుండా, అమ్మో నేను అమ్మాయిని, నేను ఇలా మాట్లాడొచ్చా అని అనుకోవాల్సిన అవసరం లేకుండా, ఆ రోజు అంటే ఏ రోజైతే when a women can express themselves without the hesitation of somebody else or stopping them, ఫాదరే కానీ, హస్బెండే కానీ, కిడ్స్, అంటే ఊరుకోమ్మా, ఆర్ నువ్వు వద్దు నాన్న, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇలాంటి మాట్లాడకూడదు, ఆర్ నువ్వు బయటకు వెళ్ళకు, నేను అంటే in terms of physical strength, yes, obviously nature has given more strength to a man than women, but again strength can be defined in a different way, because women have the strength of bearing another life. 9 నవమాసాలు మోసి జన్మనిచ్చే స్ట్రెంత్ కూడా దేవుడు మరి విమెన్ కి ఇచ్చారు. సో దెర్ ఆర్ differences in the strengths of physical strengths of women and men, but I don't think there should be much difference in the mental strengths. Mental గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, I think they both need to walk hand in hand. ఇప్పటికీ కూడా నేను ఇక్కడ వచ్చి 24 సంవత్సరాలు అయ్యింది. ఇండియాలో ఇంజనీరింగ్ చేసి ఆర్ డిగ్రీలు, ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసి ఇక్కడికి వచ్చి జాబ్స్ చేస్తారు. చాలా మంది విమెన్, దే డోంట్ టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఫైనాన్సెస్. దే సే అది నాకు తెలియదు, మా హస్బెండ్ కి తెలుసు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఐ డోంట్ నో మచ్, మై హస్బెండ్ డస్ ఇట్. వాట్ అబౌట్ టాక్సెస్, ఐ డోంట్ నో మచ్, మై హస్బెండ్ డస్ ఇట్. సో ఏదైనా బిగ్ వన్నీ వాళ్ళు అంటే మెన్నికప్ప చెప్పి, టమాటాలు ఎన్ని పౌండ్లు కొనాలి, బీరకాయలు ఎన్ని పౌండ్లు కొనాలి, వంకాయలు ఎన్ని పౌండ్లు కొనాలి అనే డెసిషన్స్ తో సంతృప్తి పడుతున్నారు, ఆర్ అంతవరకే వాళ్ళది ఉండాలి అనేది half of the men believe in that, and that needs to change. And if a woman takes pride and happiness in going out and doing grocery shopping, good for her, but if she doesn't like it, then it shouldn't be enforced upon her. Oh, ఇది నీ రోల్, ప్రైమరీ రోల్, how can you ignore your primary role and go for your job? అది తప్పండి. because ఈ 21st century లో if women has the strength of administering 200 people, employees, then let her be, then let her fulfill that role, and let somebody else step into that home front. Let's not judge them, let's not box them into that role, that అంటే ఫర్ ఏజెస్ ఇది మహిళలు ఇదే చేయాలి అని చెప్పుకొచ్చారు, చెప్పారో లేదో అది ఎప్పుడు కాంట్రవర్షియల్ అండి. సనాతన ధర్మము విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆనాడే మాట్లాడిందని కొంతమంది చెప్తారు, లేదు భర్త చరణాల దగ్గరే భార్య స్థానం అని కొంతమంది చెప్తారు, అండ్ ఈక్వల్లీ దాన్ని కూడా ఎంబ్రేస్ చేసే విమెన్ ఉన్నారు. And good for them if they are happy with that, if they have no complaints, and if they are absolutely happy serving their men and kids, that's wonderful. And there is no judgment about that either, because that's their choice. Nobody is forcing them, it's their choice and they're enjoying it. అట్లా ఏదైనా నేను అనటం ఏంటంటే, డజంట్ మ్యాటర్, అమ్మాయిని అబ్బాయిని ఈక్వల్ గా పెంచేప్పుడే డిఫరెన్సెస్ లేకుండా పెంచి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ మళ్ళీ అగైన్ ఆ డ్రెస్సెస్ దగ్గర అక్కడ లిబర్టీ ఎక్కువ అడుగుతున్నారు అనిపిస్తుంది గర్ల్స్, బికాస్ దే డోంట్ నో ద హరైజన్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ టు అచీవ్. అండ్ అంటే వాళ్ళని అది ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళకి ఇలా ఈ సెషన్స్ ఎక్స్పోజ్ చేయటం, వాళ్ళని అంటే వాళ్ళు ఇలాంటివన్నీ అటెండ్ అయితే వాళ్ళ ఎక్స్పోజర్ టు అదర్ విమెన్ హు ఆర్ అకాంప్లిష్డ్
and the depths of their accomplishments. అవి తెలిసినప్పుడు women will start dreaming about that. అండ్ ఆ రోజు మనకు ఒక సమాజం అని అంటే చక్కగా అందరూ షోల్డర్ టు షోల్డర్ వాక్ చేసి ఒక ఈక్వల్ సొసైటీ where nobody feels oppressed or suppressed. అలాంటి రోజు వచ్చే వరకు ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ నో ట్రూ విమెన్ ఎంపవర్మెంట్ అండి. ఎప్పటి వరకు అంటే the word is floating like crazy. ఎక్కడ చూసినా women empowerment and everybody talks about why should they comment అంటే దాన్ని either shallow meaning లో అయినా మాట్లాడుతున్నారు, లేదు అంటే they just throw the word around. But when it comes to ఇప్పుడు చూడండి మీరు ఇండియా నుండి వచ్చిన లేడీస్ CEOs ఎంతమంది అయ్యారు, మెన్ CEOs ఎంతమంది అయ్యారు? ఆబ్వియస్ రైట్. ఒక ఇంద్రనూయి గారు ఒక అంటే ఇలా ఒక్కళ్ళిద్దరూ ఉంటారు తప్పితే అదే మెన్ అయితే లిస్ట్ చేయడానికి మళ్ళీ ఫింగర్స్ సరిపోవు. వై? హౌ ఇస్ దాట్ ఈక్వల్? ఇప్పుడు ప్రపంచ పాపులేషన్ లో 50-50 విమెన్ 50% మెన్ ఉన్నప్పుడు ఆర్ 49% 51%, లెట్స్ నాట్ గో ఇంటు ద మైన్యూట్ డీటెయిల్స్, బట్ అందాజాగా అప్రాక్సిమేట్లీ వెన్ వీ మేక్ ఈక్వల్ half ఇన్ నంబర్స్, వై నాట్ ఇన్ అకాంప్లిష్మెంట్స్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? అది మీరు అన్నారు కదండి, వాట్స్ అండర్నీత్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లో మీకు అంతా షైనింగ్ ఎగ్జాంపుల్స్ మెన్. దట్ వాస్ అవర్ ఛాలెంజ్ టు ఫైండ్ విమెన్ స్పీకర్స్ హూ కెన్ ఇన్స్పైర్ అండ్ హూ ఆర్ అకాంప్లిష్డ్ అండ్ ఆల్ దట్. సో అదంతా అది తవ్వి చూసి అక్కడ మనం వర్క్ చేయాలండి. దట్స్ వేర్ వీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్. ద మైండ్ సెట్స్ ఆఫ్ విమెన్, the underlying belief system that we actually show unintentionally in our and how we bring our kids and what we say to them when we are bringing them up, right? ఇది ఇలా కాదు, ఏంటి మొగడవై ఇలా చేస్తున్నావు, అదేంటి ఆడపిల్లవై నువ్వు అలా ఎందుకు మాట్లాడుతా అంటే తెలియకుండానే సబ్ కాన్షియస్ గా వీఆర్ పుషింగ్ దోస్ బిలీఫ్ సిస్టమ్స్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్. అండ్ సో ఎవరైతే లెర్న్డ్ విమెన్ ఉన్నారో వాళ్ళు బాగా చదువుకుని బాగా అర్థం చేసుకుని మంచి విజ్డమ్ సంపాదించిన తర్వాత వెన్ దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ అప్రిషియేటెడ్ ఇన్ దిస్ patriarchal society, then they just say, you know what, I don't want to fight the fight that I'm not winning. This is not a battle for me. నేను వెళ్ళి నా ఇంట్లో I will do my work as a good mother, as a good wife, changing the mindsets of my kids. అనుకుని చాలా మంది సెటిల్ అయిపోతున్నారండి. అంటే సెటిల్ అవ్వటం అని అలా దాన్ని ఆర్ మేబీ వాళ్ళ వంతు కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆ ఇటుకలు ఏవైతే వేయటం ఉందో. సో మోస్ట్ ఆఫ్ ద లెర్న్డ్ విమెన్ ఆర్ స్టేయింగ్ ఇండోర్స్ అండ్ దాట్ ఈస్ ద రీజన్ వై లైమ్ లైట్ లో ఉన్న స్త్రీలు తక్కువ మంది ఉన్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు there are multiple reasons why we are finding so few women that are accomplished at the same time, that are in the limelight, that are reachable, that are approachable, that are అంటే మేము ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎంతో మంది అలాంటి వాళ్ళు విని తరించిపోదాం అనుకుంటాం, ఇన్స్పైర్ అవుదాం అనుకుంటాం, కానీ ఆ అనుకుంటాలంతా దే ఆర్ లిమిటింగ్ దెమ్సెల్వ్స్ టు the four walls of their homes or the little communities that they are in, which is again because వాళ్ళకున్న విజ్డమ్ తో వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు ఇది ఇట్స్ అ బిగ్ వర్క్, వి కెనాట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎయిర్. సో స్టార్ట్ గ్రౌండ్ నుండి స్టార్ట్ చేయాలనేది అర్థమయ్యి అలా స్టార్ట్ చేసి ఉంటారు. బట్ దెర్ ఆర్ that's the whatever you say challenge. అంటే నాకు ఇప్పుడు I have been in this field and I'm watching what's happening. Young generations, the minute we say women's activities, let's do a fashion show antaru. That they're not realizing that again they're అంటే రోల్ విమెన్ అంటే గ్లామర్ మోడల్స్ అనే మెసేజే పోతుంది దాని నుండి. అంటే టాలెంట్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది, బట్ దాంట్లో యునో ఇట్స్ వెరీ లిమిటింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే డిఫైన్ ద రోల్ ఆఫ్ విమెన్. సో ఐ డోంట్ అంటే ఇప్పుడు హౌ మెనీ నాకు చెప్పండి కంపెనీ CEOs have been Miss World, Miss, so అవి వేరే కేటగిరీ, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద కేటగిరీస్. సో ఐ డోంట్ వాంట్ all the girls growing up dreaming about just one aspect of life. So chala much more bigger spectrum idi women empowerment ante, and lot more work needs to be done. All men and women need to realize the importance of it and start putting their energies into building the next generation to bring up that change that is needed to accomplish that empowered stage. Very, very well said, Andy. I mean, literally you educated all our audience about women empowerment and what actually it is in your words, and really congratulate you for that. And we're almost at the end of our session, and I know that all that you told our audience in a greater magnitude, it is going to be seen in the Women's Forum, friends, so stay tuned.
ఆన్ దట్ నోట్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, కొంచెం రిజిస్ట్రేషన్స్ గురించి చెప్తారా? లిటరలీ హౌ టు రిజిస్టర్, how somebody can become part of this wonderful women's forum. Yes, అండి. సో రిజిస్ట్రేషన్ సెపరేట్ గా విమెన్స్ ఫోరం కి లేదండి. ఎనీబడి దట్ ఇస్ కమింగ్ టు ద కన్వెన్షన్ ఇస్ వెల్కమ్ టు అటెండ్ ద విమెన్స్ ఫోరం ఈవెంట్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ అంటే ఇంకొక మళ్ళీ అడిషనల్ రిజిస్ట్రేషన్ లాంటిది ఏం లేదు. బట్ మీకు తెలిసి ఇలా గంటలు వేల గంటలు వాళ్ళ సొంత టైం ని తీసి పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని నామినేట్ చేయడానికి మాత్రం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఇవన్నీ కూడా TTA-convention.org లో మనకి అన్ని ఉంటాయి. సేమ్ వెబ్సైట్ ఫర్ ద ఎంటైర్ కన్వెన్షన్. అక్కడికి వెళ్ళిపోయి మీరు రిజిస్టర్ అయిపోయి విమెన్స్ ఫోరం ఈవెంట్స్ కి మీరు వచ్చేయచ్చు. అండ్ రెండవది, మేము విమెన్స్ ఫోరం ఈ సిస్టర్హుడ్ సర్కిల్స్ లో పాటుగా ఒక థీమ్ పెట్టాము, వేర్ రెడ్. అంటే అమ్మవారి శక్తిని కనిపించేలాగా మొత్తం అందరూ ఆడవాళ్ళంతా ఆ రోజు రెడ్ శారీస్ అయితేనేమి, రెడ్ చుడిదార్స్ అయితేనేమి, మొత్తం రెడ్ ఓషన్ కనపడాలి, అక్కడ అమ్మవారి రూపం కనపడాలి ఎటువైపు చూసినా. అందుకని రెడ్ కలర్ థీమ్ గా పెట్టాము. Because it red is another form of it reflects or represents power andi. So we wanted that to be in our actions and మేము కనిపించే రెడ్. సో రెడ్ అటైర్ చెప్పాము. రెడ్ శారీ కట్టుకుని మీరు వచ్చేస్తే అందరికి డోర్ ప్రైజెస్ ఉన్నాయి, మంచి ప్రైజెస్ కూడా ఇస్తాం జస్ట్ ఫర్ వేరింగ్ రెడ్ అండ్ షోయింగ్ అప్ టు ద విమెన్స్ ఈవెంట్. సో వచ్చేయండి. Lots and lots of good activities and good conversations, question and answer sessions with the panelists. సో మీకే కాదు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరికైనా ఏదైనా అవుతుంటే మీరు ఇలాంటి వింటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. సో దయచేసి మీ అమూల్యమైన టైం ని ఇలాంటి వాటికి కొంచెం మీరు స్పేర్ చేసి మీరు నాలెడ్జబుల్ అవ్వండి. మీ నాలెడ్జ్ ని ఇంకో 10 మందికి ఉపయోగపడేలాగా వాడండి. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. విమెన్స్ ఫోరం కమిటీ అందరూ, మేమందరం వీఆర్ 6 లేడీస్ ప్లస్ అడిషనల్ ఇంకా ఒక వాలంటీర్స్ ఇంకో 10 మంది ఉంటారు. అందరూ ఎఫర్ట్ మీ అందరినీ ఆ రోజు ఎంటర్టైన్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, ఇన్స్పైర్ చేయాలని. సో మేము వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ఐ హోప్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కమ్ దేర్ అండ్ ఎంజాయ్ అండ్ take the advantage of the activities presented for you. Each and every one ki once again hearty welcome andi. Please show up and let's all succeed together. Beautiful, Andy, beautiful. And as you said, I couldn't stop myself. As you said, red represents power, and I also heard that red represents passion also. We'll see a lot of powerful, passionate women in the Women's Forum in TTA Mega Convention 2024. Thanks a lot, Andy. Thanks a lot for enlightening our audience. And I know a lot of women out there are getting inspired to come there and become part of this lovely forum. So friends, the link is scrolling on the screen, and you can take advantage of that and become part of this wonderful women's forum. We may do one more discussion, but definitely don't miss this amazing women's forum in TTA Mega Convention 2024.